సెక్షన్లో 14వ పాట పాడుకుందాం. బ్రతుకు వాడను నేనిక కాను, బ్రతుకు వాడిల క్రీస్తేసే, బ్రతుకు వాడను నేనిక కాను, బ్రతుకు వాడిల క్రీస్తేసే, నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని, నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని, సిలువ వేయబడితిని. శ్రమయు నిందయు దూషణలెల్లను ఆవరించినను బాధించినను, జీవన యాత్రలో నేనలిసినను, తలవాల్చు స్థలము లేకుండినను. శ్రమయు నిందయు దూషణలెల్లను ఆవరించినను బాధించినను, జీవన యాత్రలో నేనలిసినను, తలవాల్చు స్థలము లేకుండినను. క్రీస్తు సిలువలో జచ్చితి నేను, క్రీస్తు సిలువలో జచ్చితి నేను, శ్రమలు నా ప్రభు యేసునివే, శ్రమలు నా ప్రభు యేసునివే, బ్రతుకు వాడను నేనిక కాను, బ్రతుకు వాడిల క్రీస్తేసే, నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని, నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. దేవుని యందలి నా విశ్వాసము అగ్ని పరీక్షకు లోనగునప్పుడు, బలహీనుడనగు నన్ను శత్రువులు కృంగదీయయత్నించినయప్పుడు, దేవుని యందలి నా విశ్వాసము అగ్ని పరీక్షకు లోనగునప్పుడు, బలహీనుడనగు
నను శత్రువులు కృంగదీయత్నించిన ఎప్పుడు నా విశ్వాసం బును బలపరచి నా విశ్వాసం బును బలపరచి కొనసాగించును నా ప్రభువే కొనసాగించును నా ప్రభువే బ్రతుకువాడను నేనికగాను బ్రతుకువాడిల క్రీస్తేసే నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని లోకము తోడను నా దేహముతో ఆకాశమండలి దుష్టాత్మలతో పాప శరీరపు ఇచ్చల తోడను భీకర పోరాటం బెదురైనను లోకము తోడను నా దేహముతో ఆకాశమండలి దుష్టాత్మలతో పాప శరీరపు ఇచ్చల తోడను భీకర పోరాటం బెదురైనను భీతిల్లను చింతిల్లను నేను భీతిల్లను చింతిల్లను నేను యుద్ధము సహా యెహోవాదే యుద్ధము సహా యెహోవాదే బ్రతుకువాడను నేనికగాను బ్రతుకువాడిల క్రీస్తేసే నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని సిలువ వేయబడితిని సిలువ వేయబడితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి క్లుప్తమైన వాక్య సందేశం కొరకు ప్రియులారా, గలతీ పత్రిక గలతీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగును అను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము.
దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఇప్పుడు నీ వాక్యాన్ని పంపించండి అయ్యా. నీకు స్తోత్రాలు. దిగిరండి నాతో మాతో మాట్లాడండి. ఒక అద్భుత కార్యం మా అందరి ఆధ్యాత్మిక జీవితాలలో అంతరంగ పురుషుని యందు జరిగించండి స్వామి. దహించు అగ్నివయ్యున్న మిక్కిలి గొప్ప దేవా, సీనాయి కొండ పరిశుద్ధమైనట్లు ఈ స్థలాన్ని, ఈ యొక్క సమాజ కూట ప్రాంగణాన్ని కాసేపు మీరే పరిశుద్ధము చెయ్యండి తండ్రి. నీ అగ్నితో కాల్చి దహించి ఈ స్థలమును మమ్మును కూడా పరిశుద్ధపరచండి ప్రభువా. నాతో మాతో అందరితోనూ మీరు మాట్లాడండి, గొప్ప కార్యములు చేయండి. యేసు అద్భుత నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్రైస్తవ విశ్వాసములో మూల పాఠాలు మనం ఎప్పుడూ మరచిపోవద్దు. 2 ప్రాముఖ్యమైన స్టేట్మెంట్స్ నేను చేస్తాను, దయచేసి గమనించండి. మూలోపదేశము మాని అని లేఖనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపించాడు? మూలోపదేశము మాని. దానికి అర్థము సంఘం అపార్థం చేసుకుంటుంది. మూలోపదేశాలు మాని అంటే మూలోపదేశము మరచి అని అర్థం కాదు. అలా అపార్థం చేసుకుంటున్నారు. మీరు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుండి చూడండి దయచేసి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము ఏం చేయాలి? మాని. క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని మనం సంపూర్ణుల మగుటకు సాగిపోదాం అన్నాడు. క్రీస్తును గూర్చిన మూలోపదేశం అనేది ఒకటి ఉంది. అది ఫండమెంటల్ బేసిక్ క్రిస్టియన్ డాక్ట్రిన్. దానిని మానేయమన్నాడు. మానేయమన్నాడు కానీ మర్చిపోమనలేదు. ఉదాహరణకు చెప్తాను. మీరు మొట్టమొదట చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు పెద్ద బాల శిక్ష ఉంటుంది. ఈ ఊ అని మనం అన్ని అక్షరాలు చదువుతాం. తర్వాత 2వ క్లాసు 3వ తరగతి 5వ తరగతి పోయినాక కూడా టీచరు మళ్ళీ అట్లనే చెప్పండి. కాకు గుడిస్తే కు, కాకు గుడిస్తే కీ, కాకు కొమ్ము ఇస్తే కు, కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ, కొమ్ము దీర్ఘం ఇస్తే కు అని 5వ క్లాస్లో కూడా చెప్తే మీరు ఆ బడికి పోతారా? మీ పిల్లల్ని పంపుతారా?
అది చిన్నప్పుడు అయిపోయిందండి. కకా కికి కుకు అనేది అయిపోయింది అక్కడ. మళ్ళీ ఇప్పుడు 5వ క్లాసు కొత్త చదివేమి లేదా? బోలెడు ఫీజులు కడుతున్నాము, వేలకు వేలు. నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఆ ఈ అని మళ్ళీ కా ఖా గా ఘా ఇవన్నీ నేర్పించాడు. సరే బాగానే ఉందనుకున్నాం, నేర్చుకున్నాం, పుస్తకాలు చదువుతున్నాం. 2, 3, 4, 5 తరగతులైనాక మళ్ళా ఆ ఈ అని చదివిపిస్తే మీరు ఆ స్కూలుకు వెళ్ళరు, మీ పిల్లల్ని పంపరు. 5వ క్లాస్లో ఇంకా వేరే లెసన్స్ చెప్పాలా. మనకి ఇప్పుడు చెప్పాల్సింది ఆలు కాదు, ఇంకా పైన ఉన్నతమైన పాఠాలు ఏమైనా చెప్పాలి. అలాగని మనము ఈ ఆలు మర్చిపోతే ఆ 5వ క్లాస్లో పాఠాలు మనకు అర్థమవుతాయా? ఆలు మర్చిపోయినాం అనుకోండి, ఇదేంది సార్ ఏంటో గుండ్రంగా ఉన్నట్టుంది, అడ్డగీత గీసావు, దీన్ని ఏమంటారు సార్ అని 5వ క్లాస్లో నువ్వు అడిగితే ఆయన నీకు హయ్యర్ స్టడీస్, హయ్యర్ లెసన్స్ నీకు చెప్పగలడా? అది డిఫరెన్స్. మూలోపదేశాలు మాని కొత్త ఉపదేశాలు చెయ్యమనేది ఉపదేశకులకు ఇవ్వబడిన హెచ్చరిక. కానీ నేర్చుకున్న మీరు మాత్రం ఆ బోధ నుండి తొలగిపోకుండా ఉండాలి. ఆలు మర్చిపోవద్దు, గుణింతాలు మర్చిపోవద్దు. ఆలు, అచ్చులు, హల్లులు, గుణింతాలు, ఏబిసిడీలు, ఆల్ఫాబెట్స్ అనేది బేసిక్ అన్నమాట. నీవు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా, డాక్టరేట్ వరకు వెళ్ళిపోయినా, నీవెంత ఉన్నత విద్యాభ్యాసం చేసినా ఫస్ట్ తరగతిలో నేర్చుకున్న ఏబిసిడీలే నీకు పనికొస్తాయి. కొత్త అక్షరాలు నీకు ఉండవు, కొత్త గుణింతాలు ఉండవు. నువ్వు నేర్చుకునే విషయం, సమాచారం మారుతుంది. కానీ ఎంత ఉన్నతమైనటువంటి ఫిలాసఫీ, ఎంత ఉన్నతమైనటువంటి చరిత్ర, శాస్త్రీయ విజ్ఞానం నీకు ఎంత నేర్పించినా అవే ఏబిసిడీలను టీచర్ వాడాలి, లెక్చరర్ వాడాలి, నువ్వు కూడా వాడాలి. ఫస్ట్ క్లాస్లో ఏబిసిడీలు రాశాను, ఇప్పుడు నాకు అక్కర్లేదని ఏబిసిడీలు మర్చిపోయి నువ్వు 10th క్లాస్ పాస్ కాగలవా? ఏబిసిడీలు మర్చిపోయి ఇంటర్మీడియట్ చేయగలవా? ఏం చెయ్యలేవు. ఎంతైనా ఆత్మీయంగా ఎదగొచ్చు, కానీ తొలినాళ్లలో దేవుడు నీకు నేర్పిన మూల పాఠాలను మర్చిపోకుండా ఉంటేనే నీ యాత్ర ముందుకు సాగుతుంది. నువ్వు పైకి ఉన్నతమైన కొండ శిఖరాలు ఎక్కుతావు. అలాంటి బేసిక్ లెసన్స్లో ఒకటి ఏంటంటే క్రీస్తే మన నీతి, యేసుక్రీస్తు ప్రభువే మన రైచియస్నెస్, నీతి, పరిశుద్ధత. ఆయన మనకు 5 సంగతులైనాడు అనేది 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా రాశాడు. అతిశయించువాడు తన కులమును బట్టి అతిశయించకూడదు, తన కుటుంబ నేపథ్యాన్ని బట్టి, మాది పండిత వంశమని, ఉన్నతమైన కులీన వంశమని అతిశయించకూడదు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు కేవలం ప్రభువునందు మాత్రమే అతిశయించాలి. నాకు యేసయ్య దొరికాడని నీవు అతిశయించాలి, యేసయ్య నా హృదయంలో ఉన్నాడని నీవు అతిశయించాలి.
నేను ఆయనతో మాట్లాడగలుగుతున్నానని అతిశయించాలి. ఆయన నాతో మాట్లాడుతున్నాడని నీవు అతిశయించాలి. ఆయన నా ప్రార్థనలు ఆలకిస్తున్నాడని నీవు అతిశయించాలి. ఆయన రక్తములో నేను అనుక్షణం కడగబడుతున్నానని నీవు అతిశయించాలి. నీకున్న అతిశయ కారణం యేసు మాత్రమే. జీసస్ ఈజ్ ద కాజ్ ఆఫ్ యువర్ ప్రైడ్ అండ్ కాన్ఫిడెన్స్. ప్రియ దేవుని బిడ్డలారా, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలని వ్రాయబడి ఉన్నదట. అది నెరవేరాలిగా. వ్రాయబడి ఉన్నది పాత నిబంధనలో. అతిశయించువాడు ప్రభువునందు మాత్రమే అతిశయించాలని పాత నిబంధనలో చెప్పిన మాట నెరవేరునట్లు దేవుని మూలముగా క్రీస్తు ప్రభు మనకు 5 సంగతులుగా మారాడు. ఆయన మనకు ఏమయ్యాడు? జ్ఞానం అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత రెండవది నీతి అయినాడు. మూడవది పరిశుద్ధతగా అయ్యాడు. ఆయన మన పరిశుద్ధత. ఆయన మనకు విమోచన. ఏమండి, ఇంకా చాలా అయ్యాడు. ఆయన మనకు రక్షణ దుర్గమయ్యాడు కదా, ఆశ్రయదుర్గమయ్యాడు. ఆయన మనకు సర్వస్వమైనాడు. ఇక్కడేమో 4 చెప్పాడు, ఇంకా వేరే వేరే చోట్ల చాలా చెప్పాడు. ఆయన మనకు నమ్మదగిన సహాయకుడు, మన సంరక్షకుడు, మనకు క్షేమాధారం, మనకు రక్షణాధారం. ఎన్నో సంగతులు చెప్పాడు. ఈ భూమి మీద క్షేమముగా బ్రతికి పరలోక రాజ్యంలోకి క్షేమంగా చేరడానికి నీకు ఏదేది కావాలో అవన్నీ మన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీకు జ్ఞానం కావాలంటే జ్ఞానము యేసు, నీకు నీతి కావాలంటే నీతి యేసు, నీకు పరిశుద్ధత కావాలంటే పరిశుద్ధత యేసు. ఏమండి, నీకు విమోచన కావాలంటే విమోచనము యేసు. ఆయన నీకు సర్వమై ఉన్నాడు. క్రైస్ట్ ఈజ్ ఆల్. మీకు అవకాశం ఉంటే వాచ్మన్ని గారి గ్రంథం చిన్న పుస్తకము దొరుకుతుంది, చదవండి. క్రైస్ట్ ఈజ్ ఆల్ అని ఆ బుక్ పేరే. మీకు అవకాశం ఉంటే చదవండి. క్రీస్తే సర్వమని అనువదించారు దాన్ని, కానీ అనువాదం కంటే ఇంగ్లీష్లో చదివితే పవర్ఫుల్గా ఉంటుంది. క్రైస్ట్ ఈజ్ ఆల్ ఇన్ ఆల్. ఆయన కొలసి పత్రిక మీద మూలవాక్యం తీసుకొని బుక్ రాశారు. చాలా అద్భుతమైన పుస్తకం. నేనైతే ఎంతో ఆశీర్వదింపబడ్డాను. అవకాశం ఉంటే చదవండి. దట్స్ మై రిక్వెస్ట్ అండ్ సజెషన్. యేసే సర్వము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మన మూల పాఠం. ఈ విషయము మన పునాది. ఇక్కడి నుంచి తొలగిపోవద్దు. నీకేం కావాలో అన్నీ ఆయనే. ఇంకా వేరేగా మనకేం నీతి లేదు. ఇంకా యేసే మనకు నీతి. ఆయన ద్వారా కాకుండా మనకి ఇంకా వేరే నీతి లేదు. అలా వేరే నీతి మనకు ఉండాలని మనం ఆశపడి, ఉన్నది అనుకొని భ్రమపడి, నేనేదో మంచిగా వాక్య జ్ఞానం సంపాదించాను, నేను చాలా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, ఎలాంటి చెడ్డ పనులు నేను చేయడం లేదు, నేను చాలా లోకానికి వేరై జీవిస్తున్నాను అని ఇలాగ నీవు ధైర్యం తెచ్చుకొని, నేను అందరిలాంటి దాన్ని కాదు, అందరిలాంటి వాడిని కాదు, నేను స్పెషల్, నేను చాలా ప్రత్యేకం అని నీ చర్యలను బట్టి నీవు ధైర్యం తెచ్చుకున్నట్లయితే, నీ ప్రవర్తనను బట్టి నీవు ధైర్యం తెచ్చుకుంటే, నీ నీతి ప్రవర్తనను బట్టి, నీతి కార్యాలను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటే,
ఏం జరుగుతుందంటే నీ విషయములో సిలువ వ్యర్థమైపోతుంది. నేను మీకు అర్థం కావాలని మెల్లిగా చెప్తున్నా. మీ విషయంలో సిలువ వ్యర్థమైపోతుంది. గలతీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. నేను దేవుని కృపను నిరర్ధకము చెయ్యను. ఎంత పెద్ద మాట! దేవుని కృప అనంతమైనది, నిత్యమైనది, సర్వశక్తి సంపన్నమైనది. దేవుని కృప, దేవుని కృప నిరంతరముండును. ఏమండి, అలాంటి కృప, దేవుని కృపను మనము నిరర్ధకం చేయడం సాధ్యమేనా? దాన్ని నేను చెయ్యనంటున్నాడు. పౌలు అంటున్నాడా లేదా? దేవుని కృపను నేను నిరర్ధకము చేయను. మరి 130వ కీర్తన నిండా యెహోవా కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును అంటున్నాడు. నిరంతరముండే కృపను ఒక మానవుడు నిరర్ధకము చెయ్యగలడా? నేను చెయ్యను అన్నాడంటే చేయగలడనే అర్థం. నేను దేవుని కృపను నిరర్ధకం చెయ్యను అన్నాడంటే అర్థం ఏంటి? నేను అది సాధ్యమే, నాకు చేతనవును అంటే విశ్వములోనే లేకుండా నిరర్ధకము చేయలేను, కానీ నా బ్రతుక్కి సంబంధించినంత వరకు నిరర్ధకం నేను చేసుకోవచ్చు. అది అసలైన విషయం. విశ్వంలో దేవుని కృప లేకుండా నేను ఎలా చేస్తాను? ఆది మధ్యాంతరహితుడైన దేవుడు విశ్వాన్ని సృజించక ముందే కరుణా సంపన్నుడు, కృపా మహదైశ్వర్యం కలిగిన వాడు. విశ్వానికి ముందే కృప ఉన్నది. కృప మీద ఆధారపడే విశ్వం నిర్మించబడింది, నిర్వహించబడుతోంది, నడుస్తోంది, బ్రతుకుతోంది. విశ్వంలో కృప లేకుండా నేను చేయలేను. కానీ ఒక తెలివి తక్కువ ఆలోచన చేసి నా బ్రతుక్కి ఆయన కృప దొరకకుండా నేను చేసుకోగలను. అదేమి తెలివి తక్కువ ఆలోచన అంటే అక్కడ చెప్తాడు, నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే కదా. ధర్మశాస్త్రం చెప్పాడు ఏమని? మీరు ఇలా చెయ్యండి, అలా చెయ్యండి, శనివారం సబ్బాతు పాటించండి, పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు, ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ చేయడం ద్వారా నీతి కలిగితే ఆ పక్షమందు సిలువలో వ్రేలాడి యేసు ప్రభువారు దెబ్బలు తినడం వ్యర్థం, ఆ ముళ్ళ కిరీటము వ్యర్థం, ముఖం మీద ఉమ్మి వేయించుకోవటం వ్యర్థం, పిడుగుద్దులు తీయటం వ్యర్థం, కొరడా దెబ్బలు ఆయన వీపంతా చాళ్ళు చాళ్ళుగా దున్నబరడం వ్యర్థం. ధర్మశాస్త్రము ద్వారా నీతి కలిగినట్లయితే అంత పెద్ద త్యాగము, అంత బాధాకరమైన యాగము యేసయ్య చేయడం తెలివి తక్కువ పని. గనుక నేను అలాగే చెయ్యను. నేను దేవుని కృపను నా విషయంలో నిరర్ధకము చెయ్యను. నేను మంచిగా ప్రవర్తిస్తాను, నీతిగా ప్రవర్తిస్తాను. ఆయన ఇచ్చే బలముతో, ఆయన ఇచ్చే కృపతో, ఆయన ఇచ్చే సహాయముతో, సమయోచితమైన కాపుదలతో నేను మంచిగా బ్రతుకుతాను. ఒకవేళ నాలో ఏదైనా తెలుసో తెలియకనో పొరపాట్లున్నా ఆయన నన్ను క్షమిస్తాడు, తన రక్తంతో కప్పుతాడు. కానీ నా ప్రవర్తన నా నీతి కాదు, నా నీతి నా ప్రవర్తన కాదు. నా నీతి ఒక వ్యక్తి, నా నీతి ఒక పర్సన్.
క్రైస్తవుడి యొక్క నీతి వీడి పనులు కాదు. క్రైస్తవుడి యొక్క నీతి ఏంటి? ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరేంటి? యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మనము మరిచిపోకూడదు. మీరు మరిచిపోయేటట్లు చేయడానికి దుష్టుడు విశ్వ ప్రయత్నం చేస్తాడు. అది ఈనాటి సందేశం, ఈనాటి హెచ్చరిక. విశ్వాసయాత్రలో ముందుకెళ్తున్న కొద్దీ ఎంత యేసయ్యను నమ్ముకున్నా కూడా మనకు కూడా కొంచెం నీతి ఉండాలండి. ఏది నీ లోపల ఏం కనపడలేదే, ఇంకా నీలో ఇన్ని బలహీనతలు ఉన్నాయి కాబట్టి నీకేం రక్షణ ఉన్నట్టు లేదు, నువ్వు పరలోకానికి వెళ్ళవు అని మన రక్షణ నిశ్చయతను వాడు దెబ్బతీస్తాడు. నా వయసు పిల్లలు ఉన్నటువంటి ఒక వృద్ధ దైవజనుడు మరణ పడక మీద ఉన్నప్పుడు నేను ఆయన్ని చూడడానికి వెళ్ళాను. నాకు అదొక పిచ్చి ఉండేది. పెద్దవాళ్ళు మంచాన పడి ఉంటే వెళ్ళి, అయ్యా నన్ను ఆశీర్వదించు, నా తల మీద చేతులు పెట్టి నన్ను దీవించండి అని ఆశీర్వాదం తీసుకొని వచ్చేవాడిని. అలాగా మాసిలమణయ్య గారు, పిఎల్ పరంజ్యోతయ్య గారు, ఫిలిప్ అబ్రహాం గారు, టీకే థామస్ అయ్య గారు, అందుబాటులో ఉన్న వాళ్ళందరూ. ఇంకా భక్త్ సింగ్ అయ్య గారి దగ్గరికి అయితే నాకు అవకాశం లేకపోయింది, యాక్సెసే ఉండదు. కానీ చాలా ఆశ నాకు. అలాగా ఒక దైవజనుడు ఇంటర్నేషనల్గా 5 ఖండాలలో వాడబడిన ఒక గొప్ప దైవజనుడు. ఆయన మరణ పడక మీద ఉంటే నేను వెళ్ళి, అంకుల్ నా కొరకు ప్రార్థన చేయండి, నన్ను ఆశీర్వదించండి అని అడుగుదామని వెళ్ళా. ఆయన అన్నాడు, ఓఫిరయ్య టైంకి వచ్చావు, నువ్వు వస్తే బాగుండని ప్రార్థన చేసుకుంటున్నాను. నాకు ప్రశ్న ఉంది, యేసయ్యను నమ్ముకున్నందుకు మన పాపాలు క్షమించబడ్డాయి, మనం పరలోకానికి వెళ్తామని మనం అనుకుంటున్నాం కదా, అట్లా నిజంగానే వెళ్తామంటావా అన్నాడు. నేను దగ్గర ఏదన్నా బావి ఉంటే అందులో దూకుదామని పెంచింది నాకు. అదేంటి అంకుల్ గారు మీరు అంత మాట అనడం ఏంటి, అలాంటి ప్రశ్న ఏంటి? కాగా క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదని ఉంది కదా. ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి అని ఉంది, పాతవి గతించను కొత్తవాయను, వాడికి ఏ శిక్షా విధి కూడా లేదు. మరి మనం సువార్త ఏం చెప్తున్నాము? అట్లా కాదు, మనం విశ్వాసులుగా కూడా చాలా తప్పులు చేసి ఉంటాం కదా, మరి వాటి సంగతి ఏంటి అంటాడు. అంటే మన నీతి వలన మనం పరలోకానికి వెళ్తామా అంకుల్? అది కాదు కదా, తప్పు కదా. కాదయ్యా, మన నీతిని బట్టి వెళ్ళకపోవచ్చు, కానీ ప్రభువును ఒక 40 ఏళ్ళు వెంబడించిన తర్వాతనైనా మనం సంపూర్ణం కావాలి కదా. మరి ఇంకా సంపూర్ణం కాలేదు. ఈ పడతాలు వేస్తూ ఉండే అనుభవంలో మనం ఎలాగ పరలోకానికి వెళ్తాం? ఏది నూతన జన్మ? పాతవి ఏమి గతించినాయి? మనంతా చెప్పుకున్నంత ఒట్టి సిద్ధాంతమేనేమో, ఇంకా ఎక్కడి పరిస్థితి అక్కడే ఉన్నట్టుంది. ఇప్పుడు నా సంగతి ఏంటో చెప్పు, నేను వెళ్తానా లేదా పరలోకానికి అంటున్నాడు. అప్పుడు ఇక ఆశీర్వాదం తీసుకోవడానికి కాదు, ఆయనకు నిరీక్షణ ఇవ్వడానికి దేవుడు నన్ను నడిపించాడని నాకు అర్థమై మరణ పడక మీద ఆయనకు నేను కౌన్సిలింగ్ ఇచ్చా. ఇది చాలా తప్పు మీ ఆలోచన. తప్పేనంటావయ్యా? చిన్న పిల్లోళ్ళగా అయిపోయాడు. ఆయనకి 80 ఏళ్ళు పైన, నాకప్పుడు 35, 35 కూడా లేవు. చిన్న పసికూనలాగా అయిపోయి తప్పేనంటావా? అవును,
అని మళ్ళీ రక్షణ సిద్ధాంతం అంతా చెప్పారు. మనం అనేక విషయాలలో తప్పిపోవచ్చున్నామని యాకోబు భక్తుడు రాశాడు. లేఖనాలను వ్రాయించిన దేవుడు వాడుకున్నటువంటి ప్రవక్తలలో ఒకడు ఆయన. గనక ఇప్పుడు మీ సిద్ధాంతం కరెక్ట్ అయితే యాకోబు కూడా పరలోకానికి వెళ్ళడు. గనక మీ ఆలోచన తప్పు. మీరు అది వదిలేసేయండి. అదంతా డైరెక్ట్గా సైతాన్గాడు మీ మనసులో పెట్టిన ఆలోచన. వాడిని గద్దించి వెళ్ళగొట్టేసేయండి. ఒక బేసిక్ ట్రూత్ నేను చెప్తున్నాను. సంపూర్ణులు మాత్రమే పరలోకానికి వెళ్ళరు. అనేక లోపములున్న వాళ్ళు కూడా పరలోకానికి వెళతారు. పర్ఫెక్ట్ పీపుల్ మాత్రమే వెళ్ళరు పరలోకానికి. ఇంపర్ఫెక్ట్ పీపుల్ కూడా వెళతారు. సో డోంట్ వరీ. నీవెవరైనా సరే సువార్తను నమ్మి పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది నీవు పాపివని గ్రహించి నీ పాపముల కొరకు యేసు గాయాలు పొంది శిక్షను అనుభవించి మరణించి లేచినాడని నీకు విశ్వాసము కలిగి ఆయనను నువ్వు వేడుకొని యేసయ్యా నా పాపాలు క్షమించమని వేడుకొని క్షమించాడని నమ్మి బాప్తిస్మం పొంది ఉంటే నీకు రక్షణ అయితే గ్యారంటీ. సింహాసనం గ్యారెంటీ అనేది నేను చెప్పలేను. కిరీటం గ్యారెంటీ అనేది నేను చెప్పలేను. నువ్వెంత పెద్ద కింగు అవుతావు అనేది నేను చెప్పలేను. కనీసం నరకంలో పడకుండా ఉంటావు అనేది మాత్రం 1000% గ్యారెంటీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గనుక యేసునందున్న వారికి ఆనందించడానికి, ఆనంద నాట్యాలు చేసి హర్షించడానికి ఒక గొప్ప కారణం ఉంది. అతిపెద్ద రిస్క్ నుంచి నేను బయటపడ్డానంతే. యేసయ్య నన్ను బయటపడేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి తర్వాత ఎందుకు మనం బోధలు చేస్తున్నాం? ఎందుకు ప్రసంగాలు చేస్తున్నాం? ఎందుకు గద్దింపులు? అంటే నువ్వు పరలోకానికి వెళ్తేనే చాలదు బాబు. అక్కడ కూడా ఒక ఉన్నతమైన స్థలములోనూ ఉండాలి. అమెరికాకు వెళ్ళాలని ఎంతమందికి ఆశ ఉందంటే అందరికీ ఆశ ఉంది. నేను నీకు వీసా ఇప్పిస్తాను, అమెరికాకి వెళ్ళు అంటే వెళ్ళి ఏం చేస్తావు? అక్కడ రోడ్లు ఊడుస్తావా? ఉడవనియరు అక్కడ. రోడ్డు కూడా ఉడవనియరు. పోలీసులు వస్తారు, ఎవరు నువ్వు అంటారు. ఎందుకు ఊడుస్తున్నావు రోడ్లు? లైసెన్స్ ఉందా నీకు? నువ్వు అపాయింటెడా? ఎవరు నువ్వు? వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? రోడ్లన్నీ నువ్వు బ్లాక్ చేస్తున్నావు, నేను పట్టుకొని లోపలేండి అంటారు. నువ్వు అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నావా? అయితే నువ్వు బీటెక్ చదువు, ఎంటెక్ చదువు, ఇంకా ఉన్నతమైన డాక్టరేట్కి వెళ్ళు. అది ఎందుకు అమెరికాకి నువ్వు వీసా ఉంది కదా, ఎందుకు ఇవన్నీ అంటే అక్కడికి పోయిన తర్వాత నీ స్టేటస్ కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఒక సాఫ్ట్వేర్ టెక్నీషియన్గా ఎక్స్పర్ట్గా ఉంటే నీకు ఒక ఉన్నతమైనటువంటి స్టేటస్, స్థాయి కలుగుతుంది. అమెరికాకి వెళ్తేనే చాలదు. అక్కడ పోయి గ్యాస్ బంకులో పెట్రోల్ పోసుకోవచ్చు, ఏదన్నా హోటల్లో వెయిటర్ పని చేయవచ్చు, ఇంకెక్కడన్నా ఏదన్నా క్లీనింగ్ జాబ్ చేయవచ్చు. అమెరికా దేశము నిండా ఎక్కడ చూసినా బోర్డ్స్ ఉంటాయి, హెల్ప్ వాంటెడ్, హెల్ప్ వాంటెడ్ అని ఉంటాయి. అయితే నేను అర్థం చేసి వీడెవడు బిచ్చగాడిలాగా ఉన్నారా, హెల్ప్ కావాలి, సహాయం కావాలంటున్నాడు ఏంటనుకున్నాను నేను. దగ్గర పోయి చూస్తే మా దగ్గర పని చెయ్యడానికి ఎవరన్నా కావాలి అని అర్థం. మనం వెళ్ళి ఐ సా దట్ బోర్డ్, హెల్ప్ వాంటెడ్ బోర్డ్. కెన్ ఐ వర్క్ ఇన్ యువర్ ఆఫీస్, ఇన్ యువర్ షాప్, కెన్ ఐ వర్క్? పని చేయవచ్చా అంటే దయచేసి కూర్చోండి అని ఒక కూల్ డ్రింక్ ఇస్తాడు. కూల్ డ్రింక్ నుంచి
హౌ మెనీ అవర్స్ కెన్ యూ హెల్ప్ అస్? ఎన్ని గంటలు మాకు సహాయం చేయగల అడుగుతాడు. ఎందుకంటే నువ్వు స్టూడెంట్ కావచ్చు, ఇంకా వేరే జాబ్ చేస్తూ ఇది పార్ట్ టైం చేయవచ్చు. కెన్ యూ హెల్ప్ అస్ ఇన్ ద నైట్ టైమ్ ఆర్ డే టైమ్? హౌ మెనీ అవర్స్? 4 గంటల, 6 గంటల, ఎన్ని గంటలు హెల్ప్ చేస్తారు అని అంటే, నేను కాలేజీలో చదువుతున్నా, నేను సాయంత్రం 4 o'clock నా కాలేజ్ అయిపోతుంది, ఆ తర్వాత నేను ఒక 6 hours నేను పని చేయగలను అంటే, ఓకే అయితే ఇంత శాలరీ ఆఫర్ చేస్తాను, గంటకి ఇంత అంటాడు. కాబట్టి నువ్వు నీకు చదువు సంధ్య లేకపోయినా పోయి అక్కడ అమెరికాలో బతికేసేయచ్చు. కానీ అట్లా కాకుండా నువ్వు ఒక డాక్టర్ అనుకో, క్వాలిఫైడ్ డాక్టర్ అనుకో, ఇక్కడ టెస్ట్లో క్వాలిఫై అయ్యావు, అమెరికాలో కూడా క్వాలిఫై అయినావు. ఇంకా నీ లెవెలే వేరు, నీకు వచ్చే జీతం ఆఫరే వేరు, ప్యాకేజే వేరు. నువ్వు కోటీశ్వరుడివి. అక్కడ మెడికల్ ప్రొఫెషన్ అండ్ టీచింగ్ ప్రొఫెషన్ హైలీ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్స్, హైలీ పెయిడ్ ఆల్సో. చాలా ఎక్కువ జీతము, చాలా ఎక్కువ గౌరవం వచ్చే ప్రొఫెషన్స్. కాబట్టి నేను అమెరికాకి వెళ్తాను అంటే, నేను ఇక్కడ సరిగ్గా చదువుకో అని చెప్తా. ఎందుకు? ఏదో నిన్ను అందులో తొయ్యటం నా గురి కాదు. అమెరికాకి ఎట్లాగైనా తొయ్యాలని గురి కాదు. అక్కడ పోయిన తర్వాత నువ్వు రెస్టారెంట్స్లో బల్లలు తుడిచి, గ్యాస్ బంక్లో ఏదన్నా పెట్రోల్ పోసుకునే స్టేటస్ కాదు. అక్కడ నువ్వు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండాలని నా ఆశ. కనుక ఓకే బాబు, ఈ చదువులు చదువుకో. ఈ రోజుల్లో ఎవ్వరు ఏది చదివినా ముందు కనెక్టెడ్ AI ట్రైనింగ్ ఏదన్నా తీసుకొని చెప్తా ఉన్నా నేను. నువ్వు అకౌంటెంట్ కానీ, డాక్టర్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ AI కనెక్టెడ్ ఉండాలి. ఉంటే నీకు ఇంకా అడిషనల్ వాల్యూ. ఎందుకు ఇదంతా చెప్తాం మేము? అదొక అందమైన దేశము, శుభ్రమైన దేశము, అభివృద్ధి చెందిన దేశము, అవకాశాలున్న దేశము, చక్కనిది. కానీ అక్కడికి నువ్వు ఒట్టుకునే పోయిన దానికంటే ఒక ఉన్నతమైన స్థానానికి క్వాలిఫై అయ్యి అర్హుడుగా వెళ్ళడం చాలా మంచిది. అట్ట పరలోకం కూడా అంతే. పరలోకానికి ఏదో రకంగా తోసేయాలంటే నీకు సువార్త చెప్పి బాప్తిసం ఇస్తే సరిపోతుంది. నువ్వు ప్రవేశించేస్తావు. ప్రవేశించిన తర్వాత నువ్వు అక్కడ పోయి బల్లలు తుడుస్తావా? అక్కడ పోయి తోటమాలి అవుతావా? అక్కడికి పోయి ఏం చేస్తావు? పరలోకానికి వెళ్ళిన తర్వాత నిన్ను రాజుగా, రాణిగా చెయ్యాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని చిత్తం అది. దేవుని దగ్గర చాలామంది సేవకులు ఉన్నారు. ఇంకా ఆయన కొత్తగా బల్లలు దూడ్చేటోళ్ళు, చెట్లకు నీళ్లు పోసేటోళ్ళు అవసరం లేదు. అక్కడ ఆల్రెడీ చాలామంది సేవకులు ఉన్నారు. దేవునికి కావాలి సింహాసనం ఎక్కి దేవుడు పరిపాలించినట్లే పరిపాలించే జ్ఞానవంతులు, న్యాయవంతులు కావాలి. సొలొమోను ఇశ్రాయేలును ఏలినట్లు అంత జ్ఞానముతో కొన్ని గ్రహాలే ఏలే జ్ఞానవంతులు కావాలి. అలాంటి భవిష్యత్ కాలపు సొలొమోనులను, అనేక గ్రహాలు, ప్లానెట్లను ఒక్కొక్కడు పరిపాలించాలి. అటువంటి రాణులు, అటువంటి రాజులను తయారు చేయడానికి కార్ఖానా క్రీస్తు సంఘము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు మేము ప్రసంగాలు చేయడము, గద్దింపులు, హెచ్చరికలు ఇవన్నీ ఇవ్వడం. ఈ కాన్సెప్ట్కు నీవు కనెక్ట్ కావాలి. ఈ కాన్సెప్ట్కు నీవు కనెక్ట్ కాకపోతే నువ్వు జీవితంలో చాలా నష్టపోవు, నిత్యత్వంలో నష్టపోతావు. యూ విల్ బీ ఎ గ్రేట్ లూజర్ ఇన్ ఇటర్నిటీ. నిత్యత్వములోనూ చాలా నష్టపోతావు. డోంట్ టేక్ క్రిస్టియానిటీ యాజ్ ఎ రిలీజియన్, జస్ట్ లైక్ ఎనీ అదర్ రిలీజియన్.
ఎన్నో మతాలు ఉన్నాయి, ధర్మములు ఉన్నాయి భూమి మీద. కానీ క్రైస్తవ్యము యొక్క స్పెషాలిటీ ఏమిటంటే, ఎవడు నమ్మినా నమ్మకపోయినా, ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, త్వరలోనే ఈ భూమి, ఇప్పుడు మనం చూసే ఆకాశం గతించిపోతుంది. God doesn't care who believes or who doesn't believe. He simply is not bothered. ఒకప్పుడు కలుగునుగాక అంటే కలిగింది, ఇప్పుడు ఇవన్నీ లేకపోవునుగాక అంటే లేకుండా పోతాయి. ఈ విషయం నేను విశ్వ చరిత్ర గ్రంథంలో రాశాను. పక్కా రేపు ఉదయం సూర్యోదయం తూర్పున జరుగుతుంది అనేది ఎంత నిజమో, ఇప్పుడు మనం చూసే ప్రకృతి, భూమి, ఆకాశం అన్నీ బుస్మని లేకుండా మాయమైపోతాయి. సూర్యోదయం రేపు అవుతుంది అన్నంతకంటే ఇది నిజం, అంతకంటే నిజం. తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశం. ఆ కొత్త భూమి, కొత్త ఆకాశంలో అనేక ప్రపంచాలు ఉంటాయి. ఆ ప్రపంచములను పరిపాలించే రాణులు, రాజులను తరబీదునిచ్చేటటువంటి ట్రైనింగ్ క్యాంప్ క్రిస్టియన్ చర్చ్. సింహాసనం ఎక్కిస్తారండి, మంచిది అని నువ్వు పరలోకానికి వెళ్ళగానే, డాడీ ఏది నా సింహాసనం, ఏది ఎక్కి కూర్చుంటా అని పోతే అక్కడ రానియరు. ఎందుకో తెలుసా? సింహాసనం ఎక్కే వాడికి కొన్ని అర్హతలు ఉండాలి. లూకా సువార్త 12:32 ఇలాగన్నాడు, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యమును అనుగ్రహించుట తండ్రికి ఇష్టమై ఉంది. చాలా ఇష్టమైన పని, దేవుడికి చాలా సంతోషం కలిగించే పని ఏంటంటే, నీవు ఎవరివైనా సరే, నాకు చదువు లేదని నువ్వు అనుకోవచ్చు, లేకుంటే చాలా చదువుకున్నాను అనుకోవచ్చు, బాగా నాకు జ్ఞానం ఉంది అనుకోవచ్చు, లేకపోవచ్చు, నీకు పెద్ద పెద్ద మరి చారిత్రక సంగతులు, శాస్త్రీయ పరిజ్ఞానం అంతా తెలిసి ఉండొచ్చు, చాలా ధనవంతులు కావచ్చు, బీదలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు నమ్మి బాప్తిస్మము పొందిన మీలో ప్రతి ఒక్కొక్కరిని కూడా సింహాసనం ఎక్కించాలని దేవునికి చాలా చాలా ఆశగా ఉంది. చాలా ఇష్టపడుతున్నాడు ఆయన మీకు రాజ్యం అనుగ్రహించుట. మనం పాట పాడుకుంటాం కదా, ఆనందం మహానందం. రాజగు యేసు వచ్చునుగా, రాజ్యము నాకు తెచ్చునుగా, రాజగు యేసు వచ్చునుగా, రాజ్యము నాకు తెచ్చునుగా, రాజ్యమునందుని రాణిని గాను, రాజ్యమునందుని రాణిని గాను, రమ్యముగా నేనుందునుగా, రమ్యముగా నేనుందునుగా. ఆనందం మహానందం, నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, రాజగు యేసు వచ్చునుగా, రాజ్యము నాకు తెచ్చునుగా. సింపుల్ వర్డ్స్లో భక్తుడు రాసినటువంటి క్రైస్తవ నిరీక్షణంతా మూటగట్టిన పాట అది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఇది అక్షరాల నిజం. ఇదేదో కథ, కవిత్వము, కల్పన కాదు.
ఏదో ఉదాహరణకు మనం కొంతమంది చిన్నపిల్లలు మన పిల్లలు పుట్టినప్పుడు ఇంట్లో వాడికి రాజు అని పేరు పెట్టుకుంటాం. అంటే మన ప్రేమ అది, మన మురిపాం. రాజు అని నా కూతురు మహారాణి, నా కొడుకు రాజు అని మనం మురిపానికి పెట్టుకుంటాం. అలాగా మురిసిపోవడానికి ఒట్టొట్టి మెచ్చుకోలుకు దేవుడు పెట్టలే. ప్రాక్టికల్గా ఇప్పుడు కుర్చీలో నువ్వు కూర్చున్నది ఎంత నిజమో అంతకంటే నిజంగా నిన్ను పట్టుకుపోయి ఒక సింహాసనం ఎక్కిస్తాడు. నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలా. నేనైతే ప్రిపేర్ అయిపోయా. ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. దేవుడు తీసుకెళ్ళి, బెటా నువ్వు ఇక్కడ కూర్చోరా, ఇక్కడ నుంచి ఈ 50-60 లోకాలు నీవి, ఈ పొలిమేర నువ్వు వేలుకోవాలి, ఇప్పటి నుంచి నీది బాధ్యత అంటే, థ్యాంక్ యూ తండ్రి, నన్ను ఆశీర్వదించు, నీలాగా నేను పరిపాలిస్తాను, నన్ను ఆశీర్వదించని చెప్తాను. నేను ఒక్క క్షణము కూడా అబ్బో నిజమా నాన్న, అవునా, నీ ఇట్లా అనుకోలేదే, ఒట్టుగా నేను హల్లెలూయా హల్లెలూయా నేను పాట పాడి మైసూర్ పాకులు తినేది అది ఒక్కటే పరలోకం అని అట్లా నేను హౌలగాన్ లెక్క మాట్లాడాను. నేను ఐఎమ్ ట్యూన్డ్ బై ద బైబిల్. ఇన్ మై మైండ్ ఐఎమ్ ద ఫ్యూచర్ కింగ్. I am the future king. That is my own mental image of myself. చెప్తున్నా కదా, మా అమ్మని నేర్పించిన రాజా బహదూర్ రంజీ తోఫీర్ అని. నీ పేరేంటి బాబు అని ఇంటికి ఎవరన్నా వచ్చి అడిగితే ఇట్లా చెప్పురా నువ్వు అని అమ్మ నేర్పించింది. నాకు మాటలే అప్పుడప్పుడు వచ్చు. చిన్నగా మా ఇంటికి వస్తే నా ఫోటో చూడండి, చిన్నప్పటి ఫోటో, అంత బుగ్గలు చబ్బిగా ఉండేవాడిని, ఇంత చిన్నవాడు. బాబు నీ పేరేంటి నాయన అని అడగరా పిల్లల్ని, ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు కదా. నా పేరు అంకుల్, నా పేరు రాజా బహదూర్ రంజీ తోఫీర్. అబ్బో 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 చాలా వ్యాపారం ఉంది నీ దగ్గర అని పెద్దోడు. నేను అదే వ్యవహారం ఏంటండి, నేను అదే కదా, నేను అదే రాజా బహదూర్ రంజీ తోఫీర్ అని అలా చెప్పి 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 వేల సార్లు చెప్పి నాకు మొత్తం జీర్ణమైపోయింది. అది నేను కాబోయే మహారాజును. ఒకసారి యేసయ్య నాతో మాట్లాడు, ఒరే నువ్వు బాగానే జీర్ణం చేసుకున్నావు, కానీ నేను ఎందుకు సేవకు పిలిచానంటే ఇంకా కొన్ని వేల మందిని, లక్షల మందిని అట్లా రాజా బహదూర్లను తయారు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒరే నువ్వే మురిసిపోవద్దు. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. నువ్వు కింగ్ అయితే సరిపోదురా, నాకు ఇంకా కోట్ల మంది రాజులు రాణులు కావాలి. గనుక నీతి కలుగుట కేవలము దేవుని కృపచేతనే. ఆ నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం. దయచేసి గలతీ 5:5లో ఒక గొప్ప మాట అన్నాడు, అది మీరు మిస్ కావద్దు. మీరు దయచేసి అది మిస్ కావద్దు. మన నిరీక్షణ అంటే మన ఎదురుచూపు ఏమిటో ఇక్కడ చెప్పాడు. చదువునైనా ఏలయనగా విశ్వాసము గలవారమై. ఆ మాట మీరు, నేనైతే పాత నా స్టడీ బైబిల్లో గుండ్రగా దాన్ని రౌండ్ ఆఫ్ చేసుకున్నాను. నీతి కలుగునన్న ఏం నిరీక్షణ? నరకం తప్పించుకుంటామన్న నిరీక్షణ కాదు. మనం సింహాసనం ఎక్కుతాము అన్న నిరీక్షణ కాదు. కిరీటం పెట్టుకుంటామన్న నిరీక్షణ కాదు. మనము దేవుని ముందు నీతిగా నిలబడతాం అన్న నిరీక్షణ. దాట్ ఈజ్ అవర్ హోప్. ఒక టైం వస్తుంది,
సర్వలోక సృష్టికర్త, బ్రహ్మాండ సృష్టికర్త అయిన యెహోవా దేవుని ఎదుటికి మనం పోయి నిలబడ్డప్పుడు ఆయన నన్ను చూస్తాడు. అగ్నిజ్వాల వంటి నేత్రాలతో చూసి బాగా స్క్రూటినీ చేస్తాడు. శరీరము, ఆత్మ, ప్రాణము, ఆలోచనలు, తలంపులు, అభిప్రాయములు, భావోద్రేకములు అన్నీ చూస్తాడు. శబాష్, నాకు నచ్చావురా, వెళ్ళురా నీతిమంతుడా, వెళ్ళు, నీకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకో అంటాడు. దేవుడు నన్ను నీతిమంతుడుగా పరలోక దేవదూతల ముందు ప్రకటిస్తాడని నిరీక్షణ కలిగి ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తున్నాడు. నిరీక్షణ అనేక విధాలు, అనేక రకాలు. నిరీక్షణ అనేది అనేక రకాలు. రోమాపత్రిక 8వ అధ్యాయములో 24 చూడండి. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడిన ఎడల ఆ నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచూ ఉన్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు, దేని కొరకు? 18వ వచనంలో మన ఎడల ప్రత్యక్షము కాబోవుచున్న మహిమ అన్నాడు. దేవుడు మన కొరకు ఒక మహిమను సిద్ధం చేశాడట. అలాగే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం, దేవుడు తనను ప్రేమించు వారి కోసం ఏవి సిద్ధపరిచునో అవి కంటికి కనబడలేదు. ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో సంగతులు, బహుమానాలు మీ కొరకు సిద్ధం చేశాడు. అవి ఈనాటి వరకు ఏ మానవ నేత్రము చూడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి అవి గోచరంగా లేదు. అటువంటి ఉన్నతమైన మహిమ స్వాస్థ్యం మన కొరకు ఉంది. అవన్నీ మనం నిరీక్షిస్తున్నాం. వీఆర్ వెయిటింగ్ విత్ హోప్ ఫర్ ఆల్ దోస్ గ్లోరియస్ బెనిఫిట్స్. అన్నిటి కొరకు ఎదురు చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇంకొక నిరీక్షణ ఉంది, నీతి కలుగుననే నిరీక్షణ. నీతి కలుగుతుందని నిరీక్షణ వేరు, ఇవన్నీ నిరీక్షణలు ఇవి వేరు. నీతి కలుగును ఎవరి ముందు? దేవుని ఎదుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి 24వ కీర్తన చూడండి. దయచేసి 24వ కీర్తన 5వ వచనం, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వలన ఆదిగది నీతిమత్వము నందును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వలన నీతిమత్వము నొందుట అంటే దేవుడే ప్రకటించుట. వీడిలో ఏ మచ్చ, మరక, డాగు, కళంకం లేదు, వీడు చాలా నీతిమంతుడని పరలోక దేవదూతల ఎదుట దేవుడు దాట్ ఈజ్ మై హోప్. అది మన నిరీక్షణ, అదే నీ నిరీక్షణ ఉండాలి. అంత పెద్ద ప్రకటన, అవార్డు దేవుడు ఎలాగిస్తాడండి? సిలువలో తన కుమారుడు చేసిన యజ్ఞమును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మన హోప్ అన్నమాట. ఇది బేసిక్ అన్నమాట. మరి దాని నుంచి నిన్ను ఎట్లా దూరం చేయాలి వాడు? సాతాను. నువ్వు నమ్మావు, నీ కొరకు దేవుడు నిత్యమైన నీతిని సిద్ధపరిచాడు. పరలోకంలో నీకు నీతిమత్వమునివ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు.
నిన్ను ఎట్లా పాడు చేయాలా, నిన్ను ఎలా పాడు చేయాలి సాతానుగాడు? వాడు ఏం చేస్తాడంటే నీ దృష్టి కలువరి శిలువ యజ్ఞము మీద నుండి నీ దృష్టి నీ చూపులు మళ్ళించి వేరే విషయాల మీద పెడతాడు. ఆ వేరే విషయాలు ఏంటంటే మానవ లోకంలో బ్రతుకుతున్నాము, మట్టి శరీరంలో బ్రతుకుతున్నాము. పరిస్థితుల ఒత్తిడి చేతనో నీ అజ్ఞానము చేతనో తెలియకనో తెలుసో ఎక్కడైనా ఒక తప్పటడుగు వేసినప్పుడు అవన్నీ వాడు లిస్ట్ రాసి పెడతాడు. లిస్ట్ రాసి పెట్టి నువ్వు ఇట్లాంటోడివి కదా, ఇన్ని తప్పులు చేసావు కదా, నీవెట్లా పరలోకానికి వెళతావు అంటే దేవుని కృప అని నేను అనుకుంటున్నాను. అంటే కృప రైట్, అది ఫస్ట్ బిగినింగ్లో కృప. కానీ ఇప్పుడు నువ్వు రక్షణ పొంది 30 ఏళ్ళు అయింది కదా, ఇంకా ఎల్లకాలం కృపేనా? చిన్నప్పుడు నడక నేర్చుకునేటప్పుడు ఆ చక్రాలది 3 చక్రాల బండి కొనిచ్చారు, అది పట్టుకొని నడక నేర్చుకున్నావు. నీకు 30 ఏళ్ళు వచ్చినా అదే బండి పట్టుకుంటావా? నీ సొంతంగా నిలబడవా? ఏదో రక్షణ పొందిన కొత్తలో నీకు ఆసరాగా దేవుడు కృప 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 నీకు ప్రోత్సాహం ఇచ్చాడు. నువ్వు 30 ఏళ్ళైంది, 40 ఏళ్ళైంది రక్షణ పొంది, ఇంకా నీకు 3 చక్రాల బండే కావాలనా? ఇది రాంగ్ కదా. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ అంతట నువ్వు పరిశుద్ధంగా ఉంటావని, నీ అంతట నీవు నీతిగా ఉంటావని. కానీ నువ్వు ఓడిపోయావు, దేవుడిని నువ్వు నిరాశపరిచావు. యూ హ్యావ్ డిసప్పాయింటెడ్ గాడ్ అని వాడు చెప్తాడు. ఆది నుండి వాడు అబద్ధికుడు. మనమేం చేస్తామంటే దేవుని మాటలు, దేవుని వాక్యం నమ్మిన దానికంటే చాలా రెడీగా సైతానుగాడి మాటలు నమ్ముతాం. అరే కరెక్ట్ చెప్పినవురా నువ్వు. నేను మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నా, నేను 9 నెలలు 1 ఇయర్ ఉన్నప్పుడు నడక నేర్చుకున్నప్పుడు మా నాన్న నాకు చక్రాల బండి కొనిచ్చాడు. అది నేను 2వ 3వ సంవత్సరంలో తీసా పక్కన పడేసా, సొంతగా నడుస్తున్నా. మరి ఆత్మీయ జీవితంలో అట్లా నడవద్దా? కరెక్ట్రా. సైతాను నువ్వు కొన్నిసార్లు కరెక్టే మాట్లాడతావు, ఐ అగ్రీ విత్ యూ. మరి ఎట్లా అంటావంటే అట్లనే దేవుడేది, నువ్వు ఫెయిలే. దేవుడు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, నీకు ఇప్పుడు నువ్వు ముసలోడు అయిపోయావు, అయినా సరే నువ్వు ఇంకా డిమికి డిమికి కొడుతూనే ఉన్నావు. కాబట్టి నువ్వు వేస్ట్. అవునా? నేను వేస్టేలే. అవునా? నాకు ఇదే అనుమానం వస్తుంది. ఇన్నాళ్ళకి నువ్వు క్లారిటీ ఇచ్చావురా, ఐ అగ్రీ విత్ యూ అని వానితో అగ్రీ మనం అయిపోయినప్పుడు నీ రక్షణానందం పోతుంది, రక్షణ నిశ్చయత పోతుంది, సువార్త చెప్పే సామర్థ్యం పోతుంది, ఒక ఆత్మను సంపాదించలేవు, ప్రార్థన చెయ్యలేవు, బైబిల్ చదవలేవు, దేవుని ముందుకు వెళ్ళలేవు. నేను చెప్తున్నా, వాడు చెప్పేది అది తప్పు. నీకు 3 చక్రాల బండి నడక నేర్చుకోవడానికి దేవుడు ఇవ్వలేదు. నువ్వు భూమి మీద మట్టి దేహములో ఉన్నంతకాలం నువ్వు అదే బండి పట్టుకొని నడవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది మీరు ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి మీద నువ్వు 90 ఏళ్ళు బతికినా, 190 ఏళ్ళు బతికినా, ఈ మట్టి శరీరములో ఉన్నంతకాలం దేవుడిచ్చిన ఆసరా పట్టుకొని నడవాల. దేవుని కృప అనే ఆ 3 చక్రాల బండి, దేవుని కృప అనే 3 చక్రాల బండి లేకుండా ఒక్క నిమిషమైనా నీవు నడవలేవు. ఒక్క నిమిషమైనా. నాకు వయసు వచ్చింది, అనుభవం అయింది, చాలా బైబిల్ నాలెడ్జ్ వచ్చింది కనుక ఇంకా దేవుని కృప పక్కన పెట్టి నేను సొంతగా ఒక్కరోజన్నా నడవద్దా అనుకుంటే నువ్వు 100% నువ్వు ఫెయిల్ అయిపోతావు. నువ్వు ఫిక్స్ అయిపో.
నువ్వు ఈ మట్టి శరీరములో ఉన్నంత కాలం కృపే నీకు ఆధారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు పరీక్షలు రాస్తూ ఉండాలి. ఫెయిల్ అయితే మళ్ళీ రాయాలా, ఫెయిల్ అయితే మళ్ళీ రాయాలా, ఫెయిల్ అయితే మళ్ళీ రాయాలా. ఆఖరికి దేవుని ముందుకు పోయాక నువ్వు పాస్ అని ప్రకటిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నార్త్ ఇండియాలో ఒక ఆయన పెద్ద మనిషి, ఆయన 70 సంవత్సరాల నుంచి 10th క్లాస్ రాస్తూనే ఉన్నాడట. మీకు తెలుసా? 85 ఏళ్ళ వయసు, ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యాడు. ఎవ్రీ ఇయర్ ఫీజు కడతాడు, 10th క్లాస్ రాస్తాడు, ఫెయిల్ అయ్యి వస్తాడు. ఆయనకు పెళ్ళయింది, మనవలు, ముది మనవలు. ఈయన మాత్రం 10th క్లాస్ రాయడము మానడు. ఇటు పిల్లలు పుడుతూనే ఉన్నారు, పెళ్లి చేస్తున్నాడు, వాళ్ళ పిల్లలు పుడుతున్నారు. ఈ అంకులు మాత్రము ఎవ్రీ ఇయర్ నమ్మకంగా ఫీజు కట్టి మళ్ళీ 10th క్లాస్ పరీక్ష రాస్తాడు. 70 సంవత్సరాలు. 70 times he attempted school final SSC. ఎప్పుడు ఆయన ముసలోడు అయిపోయి 80 ఏళ్ళు దాటినాయి. మరి ఎట్లా ఫైనల్గా ఆయన పాస్ అయిపోయారు. ఎట్లా పాస్ అయ్యారంటే కోవిడ్ పాస్ అంట. కోవిడ్ పాస్. ఇక కోవిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు కూడా రాశాడు ఆయన. గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేసి ఎంతమంది అయితే ఎగ్జామ్ రాశారు అందరినీ తొయ్యండి పైకి కానీ అందులో అంకుల్ కూడా బయటకు వచ్చేసాడు. ఇక ఊరంతా పరిగెడుతున్నాడంట సర్టిఫికేట్. నేను 10th పాస్ అయినా, నేను 10th పాస్ అయినా. అట్లా నువ్వు బ్రతుకంతా ఎగ్జామ్స్ రాయి, ఫెయిల్గా పర్లేదు, మళ్ళీ రాయి, మళ్ళీ ఫెయిల్గా నువ్వు పరలోకానికి వెళ్ళినాక నువ్వు కోవిడ్ పాస్ అయిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును కాక. పరలోకంలో ఉన్నోళ్ళందరూ కోవిడ్ పాసే. సొంత మార్కులతో పాస్ అయినాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎవడు సొంత మార్కులతో పాస్ కాలేదు, కాడు, కాబోడు. కాడు. మోషే కాలేదు, అబ్రహాం కాలేదు, పౌలు కాలేదు, ఎవడు కాలేదు. ఎస్, సొంత నీతితో దేవుని ముందు పోయి నిలబడి నీతిమత్వము, తన నీతిని బట్టి, నీతి ప్రవర్తనను బట్టి సర్టిఫికేట్ పొందినాడు ఎవడు లేడు. అబ్రహాము కూడా కాదు, మోషే కాదు, ఏలియా కాదు, ఎవడు కాదు. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. మోషే పెదవులతో కాని మాట పలికెను, అబ్రహాం అబద్ధం ఆడెను. ఎవడండి పరిపూర్ణుడు? అందరూ బతికున్నంత కాలము దేవుని కృపతో ఆ 3 చక్రాల బండి మీద నడవాల్సిందే తప్ప ఎవడు సొంత పండితుడు కాదు, సొంత జ్ఞానంతో ఎవడు పండితుడు కాదు కాదు కాదు. అయినా అక్కడికి పోయినాక వీడు పాస్, వీడు పాస్, వీడు పాస్. రక్షకుడకు దేవుని వలన వీడు నీతిమత్వము నొందుతాడు. దేవదూతలు అడుగుతారు, మేము నీ బ్రతుకంతా నేను మేము గమనిస్తూనే ఉన్నాం సార్, నువ్వు చాలాసార్లు డింపీలు కొడుతూనే ఉన్నావు, ఇక్కడికి ఎట్లా వచ్చావు అంటే పాస్ అయ్యండి అండి, గవర్నమెంట్ పాస్ చేసింది. అరే అట్లెట్లా పాస్ అయింది భయ్యా? ప్రతిరోజు డుమ్కి కొడుతూనే ఉన్నావు, కింద పడి లేచి పడి. కోవిడ్ పాస్లే అనుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపచేతనే మనము పరలోక రాజ్యంలో ప్రవేశించగలము. ఇది బేసిక్ లెసన్. కృపచేత నువ్వు పరలోకానికి వెళ్ళగలవు, కానీ కృపచేత సింహాసనం ఎక్కలేవు. కృపచేత పరలోకానికి వెళ్ళగలవు, కృపచేత రాజ్యమును సంపాదించలేవు, కృపచేత కిరీటాన్ని సంపాదించలేవు. అక్కడ దేవుడు నీ చర్యలు చూస్తాడు, నీ ప్రాక్టికల్ పర్ఫెక్షన్ చూస్తాడు. అక్కడ దేవుడు కొన్ని క్వాలిఫికేషన్స్ చూస్తాడు.
మనకి ఎవరన్నా స్పాన్సర్ దొరికితే అమెరికాలో ఎంటర్ కావచ్చు. స్పాన్సర్ ఉన్నందుకు నిన్ను అక్కడ డాక్టర్ చేస్తారా? స్పాన్సర్ ఉండి నీకు వీసా వచ్చినందుకు నిన్ను అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తారా? ఎవరు చాలా గెట్ అవుట్ అంటారు. ఏమనుకున్నావు, ఒట్టిగానే వచ్చినా నాకు స్పాన్సర్ ఈ మెంటల్గా లోపల పడేరు అని అంటారు. న్యూసెన్స్ చేస్తున్నాడు, ఏదో స్పాన్సర్ అట, చదువు రాదు ఏమి రాదు, ఎవడు ఒప్పుకోడు. వస్తే వచ్చావులే, నువ్వు మూలకు పడి ఉండు దేశంలో. అంతేగాని నేను బిల్ గేట్స్ దగ్గరకో ఇలాన్ మస్క్ దగ్గరకో పోయి నేను ఏం దొరుకున్నా మామూలుగా నాకు స్పాన్సర్ దొరికి వీసా దొరికి అమెరికాకు వచ్చాను, ఇప్పటి నుంచి నీ కంపెనీ నన్ను CEO చెయ్యి అంటే మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చిన రెండు అంటాడు. అలాగే పరలోకంలోకి నువ్వు ప్రవేశించవచ్చు, కానీ అక్కడ నీకు ఒక స్టేటస్ ఉండాలంటే కొన్ని అర్హతలు కలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అర్హతలు ఏంటి తెలుసా? వాటిని నువ్వు ఇక్కడ సాధించడానికే ఈ సంఘాలు, సంఘ కాపరులు, ఈ బోధలు, ఈ బాధలు ఇవన్నీ ఎందుకు? నేను పొద్దున్న 5 గంటలకు లేచి స్నానం చేసి మల్కాజ్గిరికి పోయి మళ్ళీ అక్కడ వాక్యం చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. నేను పిచ్చోన్నా? నేను గమ్ముగా కూర్చొని ఉంటే నాకు భోజనం పెట్టరా నా పిల్లలు? ఈ వయసులో, ఈ ఆరోగ్య స్థితిలో ఇదంతా ఉరుకులు పరుగులు నాకు అవసరమా? ఎందుకు ప్రయాసపడుతున్నారు దైవజనులు? దేవుడు ఎందుకు ప్రయాసపడుతున్నాడు? దిస్ ఈజ్ ఎ సీరియస్ మ్యాటర్. నిన్ను ఏ ఉన్నతమైన పిలుపుతో దేవుడు పిలిచాడో అది ఉన్నతమైన పిలుపట. ఇది మామూలు పిలుపు కాదండోయ్. ఫిలిప్పీ పత్రిక దయచేసి 3వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. అందరూ చెప్పండి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలేనని. దేవుడు ఎలాంటి పిలుపుతో పిలిచాడు బాబోయ్? దేవుని ఉన్నతమైన పిలుపు. గుండెలు అవిసిపోయే మాట. ద హై కాలింగ్ ఆఫ్ గాడ్, నాట్ అన్ ఆర్డినరీ కాలింగ్. ఉన్నతమైన పిలుపు. ఆ పిలుపును నిలబెట్టుకుంటే ఉన్నత బహుమానం వస్తుంది. దాని కొరకు అర్హతలు కొన్ని ఉండాలి. ఆ అర్హతలు సంపాదించుకోవడానికి ఈ బాధ అంతా. దాని మీద నువ్వు సీరియస్గా మైండ్ పెట్టాలి. దేవభక్తి సాధన అంటే ఇదే. దేవభక్తి సాధన అంటే పాటల ప్రాక్టీసే కాదు. దేవభక్తి సాధన అంటే ఏదో చర్చికి వచ్చిపోవడమే కాదు. దేవభక్తి సాధన అంటే సింహాసన యోగ్యతను సాధించుటకు అవసరమైన అర్హతలను మనము కలిగి ఉండునట్లు సాధన చెయ్యుట. సింహాసనం మీద కూర్చుండేవాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. నేను చెప్పి ముగించేస్తా. ప్రియులారా, మొట్టమొదట సింహాసనము మీద కూర్చున్న వాడికి ఉండవలసిన ప్రప్రథమ లక్షణము న్యాయముగా తీర్పు తీర్చుట. ఏమండి? సింహాసనము మీద కూర్చుండేవాడికి కావలసిన మొట్టమొదటి లక్షణం న్యాయముగా తీర్పు తీర్చుట. 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనము. ఈ నీ గొప్ప జనమునకు
న్యాయము తీర్చుటకు శక్తి గలవాడెవడు? ఏం తీర్చాలట? న్యాయము తీర్చుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 11వ వచనం, అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగూ సెలవిచ్చెను, నీవీ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు ఏమి తీర్చుటకు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. న్యాయము తీర్చుటకు దేవునికి స్తుతి కలుగునుగాక. న్యాయము తీర్చుట, ఇది మనకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణము. మీరు ఈ ప్రసంగాన్ని జోకుగా తీసుకుంటే, ఏదో చెప్తున్నాడులే అయ్యగారని మీరు లైట్గా తీసుకుంటే నిత్యత్వం అంతా నష్టపోతారు. ఐఎమ్ డెడ్లీ సీరియస్ అబౌట్ దిస్ మ్యాటర్. ఐ డోంట్ కేర్ వాట్ యూ గివ్ మీ ఆర్ వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ. దేవుడు చెప్పమన్నమాట. ఇప్పుడు నేను ఇంత సీరియస్గా చెప్పకపోతే రేపు దేవుడు నన్ను గద్దిస్తాడు. దేవుడు కోరేది ఏమిటంటే న్యాయము తీర్చుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సొలొమోనుకున్న లక్షణం మనకు ఉండాలి, జస్టిస్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. న్యాయము తీర్చుట ఎంత కష్టమో మనకు అర్థం కావడానికి, సొలొమోను సింహాసనం ఎక్కగానే ఒక వివాదం ఆయన ముందుకు వచ్చింది. ఇద్దరు స్త్రీలు ఒక చిన్న పిల్లోని, పాలు తాగే పిల్లగాడిని పట్టుకొచ్చారు. పాలు తాగేవాడంటే 6 నెలలు ఉండొచ్చు. ఆమె అంటది, మహారాజా వీడు నా కొడుకు, ఆమె ఎత్తుకొని నా కొడుకు అని చెప్పి అబద్ధం ఆడుతుంది. అంటే నీ కొడుకు అయితే ఆమె ఎందుకు ఎత్తుకుంటుందమ్మా అంటే, మేము వేశ్యలము. అది ఇంకొక మళ్ళీ పాఠం. వేశ్యలు అంటే సమాజంలో చాలా గౌరవనీయమైన మనుషులా? కాదు, అసహించుకుంటాం మనం. చే అదే బ్రతికేనట్రా, సిగ్గు శరం లేని, నీతి నియమం లేని బ్రతుకు. వేశ్యలను అసహించుకోని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నోబడీ లైక్స్ దెమ్. ఎవరన్నా మన ఇంటికి వచ్చి నేను ఒక వేశ్యనండి అంటే, ఓ నైస్ మీటింగ్ యూ, ప్లీజ్ వెల్కమ్, కూర్చో, అమ్మా మేడం గారు వచ్చారు, కాఫీ అని అంటాం. పనికి వెళ్తా, ఎవరు రమ్మని నేను చాలా గెట్ అవుట్ అని అంటాం. అవునా కదా? సిగ్గులేదు, ఎవరు రమ్మన్నాడు నేను? ఇది పరువు గల సంసారాలు ఉండే ఇల్లు ఇది. ఇక్కడికి వచ్చావేంటి నువ్వు? ఎల్లగొట్టరా దీని అవతలకి అంటాం. వేశ్యలు వచ్చారు, ఏం కావాలని? సొలొమోను వాళ్ళకు కూడా న్యాయం తీర్చాడు. అంటే నీవు న్యాయము తీర్చే సామర్థ్యము, నీవు అసహించుకునే మనుషుల పట్ల కూడా నువ్వు ఆ సామర్థ్యం కలిగి ఉండాలి. చాలా గొప్ప వ్యక్తులు, పండితులు, సమాజంలో ఘనమైన వ్యక్తులు వస్తే నువ్వు ఎలా న్యాయం చెబుతావో, సమాజంలో అందరి చేత అసహించుకోబడినటువంటి మనుషులు వచ్చినా వాళ్ళ స్టేటస్ నాకు అనవసరం, వాళ్ళ నీతి అవినీతి నాకు అనవసరం, వాళ్ళు ఎవరు ఏం చేసి బతుకుతారు నాకు అనవసరం. ఇప్పుడు ఒక పాయింట్ నా ముందుకు వచ్చింది, అది పరిష్కరించటమే నా పని. పనికి మాలిందానా, ఎన్ని సంసారాలు పాడు చేశావు, ఎంతమంది మగోళ్ళను వశపరుచుకున్నావు, నీకు న్యాయం కావాలంటే దీన్ని మొత్తం ముగ్గురు నరికేసేయండిరా అనొచ్చు రాజుగారు. కానీ కాదు, అది ఇక్కడ పాయింట్ కాదు.
వాళ్ళ యొక్క యోగ్యత, వాళ్ళ పరిశుద్ధత, వాళ్ళ ఘనత, ఇది ఇక్కడ పాయింట్ కాదు. ఒక వివాదం వచ్చింది, దాన్ని సరిగా పరిష్కరించాలి, అంతవరకే నా పాయింట్ అనుకున్నాడు. మేమిద్దరం వేశ్యలం. తండ్రి రాజుగారు నాకో కొడుకున్నాడు, దీనికో కొడుకు పుట్టాడు. అయితే నిద్రలో ఇది మొద్దు నిద్ర పోయి డొల్లి దాని కొడుకు మీద పడి బోర్ల పడి వాడు ఊపిరి అందక చచ్చాడు. తెల్లారగట్ల లేచింది, అరే నా కొడుకుని నేను చంపుకున్నాను ఎట్లా అనుకొని ఆ చచ్చిన శవాన్ని నా పక్కలో పడేసి నా కొడుకుని దాని పక్కన వేసుకొని పడుకుంది. పొద్దున్న లేచేసరికి నేను పాలు ఇద్దామని చూస్తే వీడు చచ్చిపోయాడు. బాగా పరీక్షించి చూస్తే అసలు వీడు నా కొడుకే కాదు, నా కొడుకు దాని పక్కన ఉన్నాడు. ఏమిటే నా కొడుకు నీ దగ్గర వేసుకున్నావేంటి అంటే, ఎవరో నీ కొడుకు, వీడు నా కొడుకు, నీ కొడుకు నువ్వు పాలిచ్చుకో. అరే చచ్చిపోయాడు వీడంటే, అయితే నువ్వు చంపుకున్నావేమో నాకేం తెలుసు అని పేచీ పెట్టింది. రాజా మీ ముందుకు తీర్పు కోసం వచ్చాం అని చెప్పింది. ఆ రెండో స్త్రీ అన్నది, రాజా ఇప్పుడు ఎట్లెట్లెట్లెట్ల కథ చెప్పిందో సేమ్ కథ అసలు ఆమె చేసింది, నేను కాదు. ఆమె తన కొడుకుని చంపుకొని నా పక్కలో వేసింది. కాదు కాదు, బ్రతికినదే నా బిడ్డ, చచ్చింది దాని బిడ్డ అంటుంది. కాదు కాదు మహారాజా, బ్రతికింది నా బిడ్డ, చచ్చిపోయింది దాని బిడ్డ. ఇది మహారాజు ముందుకు వచ్చిన మొట్టమొదటి వ్యాజ్యము. మొట్టమొదటి వ్యాజ్యం. బైబిల్లో ఎందుకు ఈ కథ రాశారు తెలుసా? నువ్వు పరలోక సింహాసనం ఎక్కిన తర్వాత ఇట్లాంటి వ్యాజ్యాలు నీకు చాలా వస్తాయి, పరిష్కరించడానికి వీలుగాని వ్యాజ్యాలు వస్తాయి. ఇంపాసిబుల్. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, పరిశుద్ధులు దేవదూతలకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు మీరు ఎరుగరా? ప్రియులారా, నిజంగానండి మీరు ఫిక్స్ అయిపోండి. నేను ఎట్లా రాజా బహదూర్ అని ఫిక్స్ అయిపోయినాను, మీరు కూడా ఒట్టొట్టి మాటలు కాదు. మీరు సింహాసనం ఎక్కడం ఖాయం, కిరీటం పెట్టడం ఖాయం, నీ ముందుకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడం ఖాయం. నువ్వు తీర్పు తీర్చాలి. అక్కడ పోయినాక నీ ముందుకి ఇట్లాంటి వ్యాజ్యాలు వస్తే, అరే ఏందిరాబాయి, మేము భూమి మీద ఇటువంటివన్నీ మేము పడలేకనే మేము రక్షణ పొంది ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు అనుకొని పరలోకానికి వస్తే, ఇక్కడ మీరు మళ్ళీ తయారైనరా? వద్దొద్దు, ఇట్లా మీరు దెబ్బలాడుకోదు. యేసయ్య ఏం చెప్పాడు? ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు. కనుక నా బిడ్డ నా బిడ్డ అనేది మీకు వద్దు. ఇద్దరికి కావాలి కదా, వాడు ఇద్దరు కలిసి పెంచుకోండి, గొడవ ఏముంది? పొద్దున నువ్వు పాలివు, సాయంత్రం నువ్వు పాలివు, అయిపోయే, గొడవే లేదు. వాడు ఎంత ధన్యుడు. ఏ మనిషికైనా ఒక్క తల్లి ప్రేమ దొరుకుతుంది, వీడు ఎంత అదృష్టవంతుడు, 2 తల్లుల ప్రేమ దొరికింది అని సమాధానపరిచి పంపిస్తారు. అరే సమాధానం తర్వాత సంగతి, ముందు సత్యమేదో నిగ్గుదేయాలి. ఎవరు అబద్ధం ఆడుతున్నారో నిగ్గుదేయాలి. మనకెట్లా తెలుస్తుందండి? ఆ రోజుల్లో DNA టెస్టులు లేవు, ఏం లేవు కదా. ఇప్పుడైతే దీని బ్లడ్ వాని బ్లడ్ తీసి చూడవా అని చెప్తే తెలిసిపోతుంది 1 గంట సేపట్లో. మహారాజు గారు ఏమన్నాడంటే, మంచిది, బిడ్డ ఒకడే, 2 తల్లులు ఉన్నారు, కత్తి తీసుకురా, సగం కోసి దానికో సగం దీనికో సగం పంచిపెట్టండి అని వాళ్ళ ముఖాలు గమనిస్తున్నారు. వీళ్ళ రియాక్షన్ ఎలాగుంటుంది? బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి ఆ బిడ్డ విషయం పేగులు తరుగుకొని పోయినదయ్యట. 3వ అధ్యాయం 26వ వచనం. అంతటా 1 రాజులు 3:26. అంతటా బ్రతికి ఉన్న
బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై ప్రేగులు తరుగుకొని పోయినదై రాజు నొద్ద నా ఏలినవాడా బిడ్డను ఎంత మాత్రము చంపక ఇచ్చేసేవా, నాకు వద్దులే, ఎక్కడన్నా వాడు బతుకుంటే నాకు అంతే చాలు. ఆమె మాత్రం ఏమంటుందంటే సరే కోసేసి చెరసగా మంచి పెట్టమంటుంది. ఆ బిడ్డ చచ్చిపోయినా దానికి బాధ లేదు, ఎందుకంటే ఆమె కన్నది కాదు కాబట్టి. అసలైన తల్లి ఏమో వద్దు ప్రభువా, వద్దు రాజా, నాకు అక్కర్లేదు, వాడు బ్రతుకుండడమే నాకు కావాలి, ఆమెకే ఇచ్చేసేయండి పోనీ. బిడ్డ ఎడబాటైనా భరిస్తాను కానీ వాడు చచ్చిపోవడం నేను భరించాను. ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో పేగులు తరుక్కొని పోయినది, అల్లాడిపోయింది. కన్న తల్లి కాకపోతే ఈ రియాక్షన్ రాదు. బిడ్డను బ్రతుకుండని అన్నదే, నాకు వద్దులే నా బిడ్డ ఆమె అసలేం తల్లి, ఆమెకి ఇచ్చేసేయండి అన్నాడు. అప్పుడట రాజు తీర్పు తీర్చుట యందు న్యాయము విచారించుట. 28వ వచనం. ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవజ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి. ఇది సండే స్కూల్ కథ కోసం రాయలే. సండే స్కూల్ కథ చెప్పుకోవద్దని కాదు, చెప్పుకోవాలి, కానీ అదే గురి కాదు, ఇంకా ప్రయోజనం ఉంది. మీలో ప్రతి ఒక్కడు ఈ సిచ్యువేషన్ ఎదుర్కొంటాడు. ఇట్లాంటి సిచ్యువేషన్, ఇదే సిచ్యువేషన్ కాదు. ఆ పైకి వెళ్ళిన తర్వాత దేవదూతలు వచ్చి మీ ముందు వ్యాజ్యాలు పెడుతుంటారు, తీర్పు తీర్చమంటాడు దేవుడు. ఎటు అర్థం కాదు. వీని ఆర్గ్యుమెంట్ అంతా వింటే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది, వాని ఆర్గ్యుమెంట్ అంతా వింటే అదే కరెక్ట్ అనిపిస్తుంది. బుర్ర పాడైపోతుంది, అమృతాంజనం దొరకదు. పరలోకంలో నో అమృతాంజనం, నో అనాసిన్. ఇదెక్కడ బాధరా బాబు, నేను పరలోకానికి వచ్చింది ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవని వచ్చాను, ఏదో కొత్త ప్రాబ్లం పెట్టాడు, ఇక యుగ యుగాలు ఇంతేనా నా పని? తీర్పు తీర్చేవా నువ్వు? బైబిల్ చదువుకోలేదా అని అంటే, సరే మనకంత సీన్ లేదులే, నేను తీర్చలేనంటే, మరి దిగురా, నువ్వు దిగిపో, నీకు సింహాసనం లేదేం లేదు. అక్కడ పరలోక రాజ ఉద్యానవనములో తోటమాలి పనిచేయి. అక్కడంతా పాదులు తోడి నీళ్లు పోసుకుంటూ ఉండు. యుగ యుగాలు ఇంతే సంగతులు. తోటమాలి వైపు, లేకుంటే తీర్పు తీర్చే సామర్థ్యం ఎవడుకుందో వాళ్ళ రథం నడిపేవాడి వైపు. పరలోకంలో రాజ్యాలు ఉన్నాయి, రాజులున్నారు, రథాలున్నాయి, గుర్రాలున్నాయి, రౌతులు కూడా ఉన్నారు. ఎక్కడనో అక్కడ పెడతాడు నేను రాజుని చేద్దామంటే, ఏంటో నువ్వు గుర్రం తోలి రౌతు తయారయ్యావురా, ఇది కర్మ, మరి ఏం చేయాలి? నువ్వు సీరియస్గా తీసుకోలేదు. దేవభక్తి సాధన అంటే న్యాయముగా తీర్పు తీర్చుట సాధన చెయ్యాలి. ఇంత న్యాయంగా తీర్పు తీర్చాలంటే కావలసింది దైవ జ్ఞానము. రాజు న్యాయము తీర్చుట యందు దైవ జ్ఞానం. ఆయనకు దైవ జ్ఞానం ఉన్నదనే కాదు, మనకు కూడా ఉండాలని దేవుని చిత్తము. అందుకే ఒక ఆఫర్ ఇచ్చాడు ఆయన. యాకోబు పత్రిక 1:5లో ఒక ఆఫర్ ఇచ్చాడు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల వాడు దేవుణ్ణి అడగాల. అప్పుడు ఎవరిని గద్దించకుండా అందరికీ ధారాళంగా జ్ఞానం ఎందుకు ఇస్తే, జ్ఞానం ఎందుకండి జ్ఞానం? అదేమన్నా క్యాడ్బరీస్ చాక్లెట్ కొరుక్కొని తినేదా? జ్ఞానం ఎందుకు? రక్షణ ఉండాలి. జ్ఞానం ఎందుకు? పరిశుద్ధత ఉండాలి. జ్ఞానం ఎందుకు?
ప్రార్థన జీవితం ఉండాలి అని ప్రసంగాలు చేస్తారు కొంతమంది పాస్టర్లు. నేను వింటుంటా, వీడి తోటమాలే ఈయన సంగతి నాకు తెలుసు. వీడు తోటమాలిలను తయారు చేస్తున్నాడు వీడు. ఏదో ప్రసంగం చేయిస్తే సరిపోదు, కొంచెం దేవుని ప్రణాళిక అనేది నీకు తెలిసి ఉండాలి. నోటుకొచ్చిన ప్రసంగం చేసి ప్రతి ఒక్కడు ప్రసంగి కూడా అయిపోతున్నాడు. ఏందా పెద్ద మనిషి నువ్వు చెప్పే బోధ ఏంటి, ఆ ప్రసంగం ఏంటి? జ్ఞానం అక్కర్లేదు, పరిశుద్ధంగా ఉంటే సార్. ఏంటి పరిశుద్ధి ఎవరా చెప్పింది నీకు? పరిశుద్ధత కూడా ఉండాలి, జ్ఞానము కూడా ఉండాలి. ఓఫీర్ మినిస్ట్రీస్ నినాదం ఏంటంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు, జ్ఞానము లేకుండా ఎవడు సింహాసనం ఎక్కడు. ఇది మన కంప్లీట్ అండర్స్టాండింగ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వితౌట్ హోలీనెస్ యూ కెనాట్ సీ గాడ్, అండ్ వితౌట్ విజ్డమ్ యూ కెనాట్ సిట్ ఆన్ ద థ్రోన్. ఇది సంపూర్ణమైన గ్రహింపు. ప్రభునందు ప్రియులారా, సాధన చెయ్యాలంటే జ్ఞానము సంపాదించాలి. సామెతల గ్రంథం అంతా మొదటి నుంచి చెప్తాడు, నా కుమారుడా జ్ఞానము సంపాదించుము. దేవునికి స్తుతి కలుగునుగాక. ఏమండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. జ్ఞానము సంపాదించిన నరుడు, ఓ హల్లెలూయా, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ధన్యుడెవడి జగమునందున. దైవ జ్ఞానము బడసియిలతన పరమ తండ్రికి ప్రీతికరముగా. దైవ జ్ఞానము బడసియిలతన పరమ తండ్రికి ప్రీతికరముగా. పరిమళించెడి మనుజుడెవడో అతని భాగ్యము గొప్పది. ధన్యుడెవడి జగమునందున ఎవని భాగ్యము గొప్పది. ఎవని యఘము క్షమింపబడెనో అతని భాగ్యము గొప్పది. అతని భాగ్యము గొప్పది. ఎవడయ్యా ధన్యుడు అంటే, ఇహపరంబుల కర్తయగు శ్రీ యేసుని తన దైవముగా ఇలా ఎరిగి కొలిచెడు ధన్యుడు, ప్రాజ్ఞుడు. సకల బ్రహ్మాండ సృష్టికర్త అయిన యేసునాథుని తన సొంత దేవునిగా తెలుసుకొని సేవించేవాడు, కొలిచేవాడు, వాడు ధన్యుడు అని పాపక్షమాపణ దగ్గర మొదలుపెట్టా. ధన్యతలలో ఇంకొకటి ఏమండి, దైవజ్ఞానము బడసి అంటే పొంది, దైవజ్ఞానమును పొంది ఇలా తన పరమ తండ్రికి ప్రీతికరముగా పరిమళించడి మనుజుడే ధన్యుడు. రక్షణ అవసరం, రక్షణే చాలదు. ఏబిసిడీలు అవసరం, కానీ ఏబిసిడీలు చాలవు, అది చెప్పేది. ఇప్పుడు నాకు A-B 2 అక్షరాలు వచ్చు కాబట్టి వాటిని తిరగరాసి నా పేరు పక్కన B-A అని రాసుకుంటా. అంటే నడుస్తుందా? ఏందిరా హౌలే బిఏ అని రాసుకున్నావు ఏంటిది? ఎప్పుడు చదివావు? ఏ కాలేజు, ఏ యూనివర్సిటీ, సర్టిఫికేట్ ఉందా, ఏది అంటే అరే AB నాకు వచ్చు కాబట్టి నేను BA అంటే మెంటలోడు అనుకుంటారు. నువ్వు కష్టపడి చదివి ఉండాలి, సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. అలాగే మూలోపదేశము మాని అన్నాడు కానీ మరచి అనలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూలోపదేశం ఏంటంటే మనకన్నీ యేసయ్య.
మనకు నీతి ఆయనే, పరిశుద్ధత ఆయనే, జ్ఞానం ఆయనే, విమోచనం ఆయనే, మన చుట్టూ రక్షణ ప్రాకారము, మన కోట, మన కొండ అన్నీ ఆయనే. ఇది ఫస్ట్ లెసన్. ఆ తర్వాత ఇంకా చాలా లెసన్స్ ఉన్నాయి. అవన్నీ నీకు ఎప్పుడు బుర్రకెక్కుతాయి అంటే ఈ మొదటి పాఠాన్ని గట్టిగా పట్టుకుంటే మిగతా పాఠాలన్నీ బుర్రకెక్కుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం సాధన చేయవలసింది మొట్టమొదట న్యాయము, తర్వాత జ్ఞానము, తర్వాత ప్రేమ. ప్రేమించుట సాధన చెయ్యాలి, క్షమించుట సాధన చెయ్యాలి, సహనము సాధన చెయ్యాలి, యథార్థత సాధన చెయ్యాలి. ఏమండి, ఇవన్నీ ఉన్నాయి. ఎన్నో సాధన చేయాల్సిన లక్షణాలు ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ సాధన చేయాలి చెప్పండి? ఇవి దేవుని లక్షణాలు కాబట్టి. యెహోవా యథార్థవంతుడని ఉందా లేదా బైబిల్లో? కాబట్టి యథార్థతను నువ్వు సాధన చేయాలి. యెహోవా న్యాయవంతుడనుందా? కాబట్టి నువ్వు న్యాయమును సాధన చేయాలి. ఆయన ప్రేమ గలవాడనుందా లేదా? గనుక నువ్వు ప్రేమను సాధన చేయాలి. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడని బైబిల్లో ఉందా లేదా? గనుక నువ్వు క్షమించుట సాధన చేయాలి. ఆయన దీర్ఘశాంతుడు గనుక నీవు కూడా సహించుట సాధన చేయాలి. భక్తి సాధన అనగా ఎవరి యందు భక్తి కలిగి ఉన్నావో ఆయన లక్షణములను నీలో సంతరించుకోవడానికి ప్రయాసపడుటే భక్తి సాధన. ఐ విల్ రిపీట్ ద స్టేట్మెంట్. దేవభక్తి సాధన అనగా ఏ దేవుని యందు భక్తి కలిగి ఉన్నావో ఆయన లక్షణాలు నీలోనికి వచ్చున్నట్లు నీవు సాధన చేయడమే దేవభక్తి సాధన. ఆ లక్షణాలు అక్కడనే ఉంటాయి, నా లక్షణాలు ఇక్కడనే ఉంటాయి. కానీ నేను వండర్ఫుల్గా భజన సాధన చేస్తే ఎందుకురా, ఏం లాభం? అది గురి లేని భక్తి, లాభం లేని భక్తి. మూలపాఠం నేర్చుకోండి. దేవుని ముందు నీవు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా నిలబడడానికి కారణము శిలువ యజ్ఞం మాత్రమే. అక్కడి నుంచి నువ్వు తొలగిపోదు. నిన్ను తొలగిస్తాడు సాతాను, తొలగించే ప్రయత్నం చేస్తాడు. నువ్వు లాభం లేదు, నువ్వు ప్రయోజనం, నీకు సరైన నీతి లేదు, పరిశుద్ధత లేదు, నువ్వు వేస్ట్ క్యాండిడేట్ అని వాడు చెప్తుంటాడు. యూజ్లెస్ ఫెలో, నువ్వు యూజ్లెస్ రా, గెట్ అవుట్ అని చెప్పాలి. ఏసేనా నీతి, ఏసేనా పరిశుద్ధత, యేసుని బట్టి నేను దేవుని ముందు పాస్ అవుతా. ఆ కోవిడ్ పాస్ అయితే కావచ్చు, నేను ఎట్లన్నా పాస్ అవుతా అని చెప్తే వాడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నీ బాధ్యత ఏంటంటే దైవ లక్షణములను నీలోనికి వచ్చున్నట్లు నువ్వు సాధన చేయగలిగితే ఇంతకాలం విశ్వాన్ని ఏలిన దేవుడు నిన్ను కూర్చోబెట్టి నేనే పరిపాలించినట్లు నువ్వు పరిపాలించగలవేమో చూస్తాను బేటా. ఇప్పుడు వస్తాయి నీ ముందుకు కొన్ని వివాదాలు, నువ్వు పరిష్కరించు, చూసి ఆనందిస్తా అంటాడు. తల్లి కూతురికి వంట నేర్పించి ఆమె వండి పెడితే చూసి ఆనందించినట్టు మా అమ్మాయికి అన్ని వంటలు వచ్చేసేయండి. బిర్యానీ వచ్చు, చేపల కూర వచ్చు, అన్నీ వచ్చు, చక్కగా వండి పెడుతుంది, నేను నేర్పించే బాగా నేర్చుకుంది అని తల్లి మురిసిపోయినట్లు దేవుడు మురిసిపోవాలి. మా అబ్బాయికి మా అమ్మాయికి నేను న్యాయము నేర్పించా, పరిపాలన నేర్పించా, జ్ఞానము తనకు నేను నూరిపోసా, పరిశుద్ధత, నీతి, అవతల వాళ్ళ స్టేటస్ పట్టించుకోకుండా న్యాయం చేయాలనే ఆ కమిట్మెంట్, మావాడు బాగా నేర్చుకున్నాడండి అని దేవుడు నిత్యత్వం అంతా మురిసిపోవాలి. అందుకు మనము బ్రతుకున్నంత కాలం ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, వచ్చారా వధూవరులు? తయారైపోయారా? రమ్మనండి.
గనుక దేవుని బిడ్డలారా, వాళ్ళు రావడం కొరకు ఇంతసేపు నేను వాక్యం చెప్తా ఉన్నాను. వారిని తొందరగా తీసుకురండి. మనందరం కళ్ళు మూసుకొని తలలు వంచి ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాతో మాట్లాడేవు, నీకు వందనాలు. దేవభక్తి సాధన నేను చేయడానికి నాకు సహాయం చేయి ప్రభువా. ఏదో రక్షణ పొందుంటే సరిపోదు, నా పట్ల నీ ఉన్నతమైన సంకల్పం కలిగి ఉన్నావు. ఆ ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానాన్ని నేను పొందాలి. నేను మిస్ కాకూడదు నాయన. నీవు అనుగ్రహించిన ఉన్నతమైన పిలుపునకు కలిగి ఆ ఉన్నత స్థానాన్ని నేను మిస్ కాకూడదయ్యా, నాకు సహాయం చేయి. ఉన్నత పిలుపునకు కలుగు ఉన్నత బహుమానము నేను పోగొట్టుకోకుండా దేవభక్తి సాధన చేయడానికి సహాయం చేయండి. మన రెండు చేతులు ఆకాశం తట్టు పాకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ కుమారుడా కుమార్తె, నీ పరిస్థితి ఏంటి? భక్తి సాధన మీద దృష్టి పెట్టావా? ఏదో ఒక సంఘానికి వచ్చి వెళ్ళిపోతున్నాను కదా, ఇంతవరకు చాలనుకుంటున్నావా? ప్రతివారం ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటున్నాను కదా, ఇది చాలనుకుంటున్నావా? చాలదు సుమా. నీవు చాలా మెట్లెక్కాలి, చాలా మెట్లెక్కాలి. మెట్లు ఎక్కకపోయినా పరలోకానికైతే వస్తావు, ఇది గ్యారంటీ. దాన్ని బట్టి నువ్వు సంతోషించు. ప్రతిరోజు దేవుని స్తుతించు. దేవానికి వందనాలయ్యా, నాకు అనుగ్రహించిన రక్షణ నిశ్చయత కొరకు నీకు స్తోత్రం అని చెప్పు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ది సల్వేషన్ అష్యూరెన్స్. నీకు వందనాలు 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 వందనాలు. అయితే రక్షణే చాలదు, రాజ్యం కావాలి. రక్షణే చాలదు, కిరీటం కావాలి, సింహాసనం కావాలి. లూకా 12:32 అక్షరాల నెరవేరాలి. 1 కొరింథీ 6:3 వచనాలు, మొదటి 3 వచనాలు నెరవేరినప్పుడు నేను ఒక సొలొమోనుగా సింహాసనం మీద ప్రకాశించాలి. దేవానికి వందనాలు 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 వందనాలు. హల్లెలూయా. నన్ను చెక్కుము తండ్రి, నన్ను మలచుము తండ్రి. ఈ లోకంలోనే నువ్వు న్యాయంగా మాట్లాడలేవు. దేవదూతలకు న్యాయంగా ఎలా తీర్పు తీరుస్తామనుకుంటున్నావు? ఈ లోకంలో నువ్వు న్యాయం చేయగలవా? నీకు నీవు న్యాయం చేయగలవా? నీ తప్పు నీవు ఒప్పుకోగలవా? నీ తప్పు ఎవడి మీద నువ్వు మోపేస్తావా? దేవుడు అడుగుతున్న ప్రశ్న. పర్సంటేజ్ ఎంత అని నేను చెప్పలేను, కానీ గ్రేట్ మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్ డిస్క్వాలిఫైడ్ టు సిట్ అపాన్ ద థ్రోన్. క్రైస్తవ సమాజంలో అత్యధిక శాతం ఇంకా సింహాసన యోగ్యులు కాలేదని పరిశుద్ధాత్మ వేదనతో ప్రకటిస్తున్నాడు. గ్రేట్ మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ yet prepared to be enthroned, not yet ready for the coronation. They have still yet to learn many more things. యేసయ్యా, నన్ను చెక్కని ప్రార్థించండి. నీకు నీవైనా న్యాయం చేసుకో. నిన్ను గూర్చి నువ్వు న్యాయమైన తీర్పు తీర్చుకో. నువ్వెక్కడ రాంగో అక్కడ రాంగ్ అని చెప్పు. అదేం చేయగలవా నువ్వు?
ప్రభువా నన్ను క్షమించు, నన్ను మొత్తం మార్చేసే తండ్రి, నా ఆలోచన విధానం అంతా మార్చేసి తండ్రి నీకు వందనాలు 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 వందనాలు. సింహాసనం మీద కూర్చోవడానికి నన్ను సిద్ధపరచని రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్షకా నీకు వందనాలు వందనాలు వందనాలు. నన్ను చెక్కు, నన్ను మలచు తండ్రి, నాలో సమూలంగా నా వ్యక్తిత్వాన్ని మార్చేసే తండ్రి, నన్ను కొత్త మనిషిగా చెయ్యి, నా కొత్త మనస్సు అనుగ్రహించు, నూతనమైన ఆలోచన విధానం నాలో దయచేయండి, నూతన హృదయం నాకు దయచేయండి. మా ప్రభువా, సొలొమోనుకు జ్ఞానం ఇచ్చిన నీవు నాకు ఎందుకు ఇవ్వవు నాయన? ఇస్తావు, నేను అడుగుతున్నా, నాకు ఇవ్వు తండ్రి. ఎవరిని గద్దించకుండా అందరికీ ఇస్తానన్నావు కదా. ఓ హల్లెలూయా హల్లెలూయా. మేక్ మీ వర్ది టు బి ఎంథ్రోన్డ్ ఇన్ హెవెన్. ప్రాక్టికల్లీ, literally, make me a worthy king and worthy queen for all eternity. Ora dara kabarasi kandala riyadara barasi shandara diyara dara bara hundari bara riyadara barasi karandara dara barasi. తెలుగు తెలిసిన సకల క్రైస్తవ ప్రజలు నేర్చుకోండి. న్యాయము తీర్చుట యందు దైవ జ్ఞానము నొందిన సొలొమోనులుగా మీరు ఎత్తబడాలి. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఉన్నతమైన పిలుపు. ఎందుకు నీవు ప్రయాసపడాలి? ఇక నుండి ఈ ప్రయాస కొరకే నీవు నీ బ్రతుకును అంకితం చేసాయి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. యేసు నిన్ను చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయ్యా. యేసు నిన్ను చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయ్యా. నన్ను యేసు వలె మార్చుట పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు గ్లోరీ, నీలో నేను, నాలో నీవు స్తోత్రం, నీలో నేను కలసి ఉండాలయా. కలసి ఉండాలయా, మనం కలసి ఉండాలయా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా తండ్రి నిన్ను చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయ్యా. తండ్రి నిన్ను చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు స్తోత్రం, గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయా. మనం కలసి ఉండాలయా, కలసి ఉండాలయా. మనం కలసి ఉండాలయా.
పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా పరిశుద్ధ ఆత్ముడా సర్వాంతర్యామి స్వరూపి ఇప్పుడేది హల్లెలూయా హల్లెలూయా తర్యామి సత్య స్వరూపా ఇప్పుడే దిగిరము నాయనా హల్లెలూయా నాలో నీవు నీలో నేను నాలో నీవు గ్లోరీ ఆమేన్ నేను కలసి ఉండాలయా మనం కలసి ఉండాలయా కలసి ఉండాలయా మనం స్తోత్రం స్తోత్రం హల్లెలూయా గ్లోరీ పరిశుద్ధ ఆత్ముడా పరిశుద్ధ ఆత్ముడా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరమ తండ్రి, నీ వాక్యం పంపించినావు, మా జీవిత గమ్యమేమిటో మాకు తెలియపరిచినావు, స్పష్టపరిచినావు, ప్రత్యక్షపరిచినావు. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నావు. ఈ బ్రతుకు కాలము చాలా విలువైన కాలము, మాకు తర్వీదు కాలము, మాకు ట్రైనింగ్ పీరియడ్. డెఫినెట్గా మేము క్వాలిఫై కావాలి, నేర్వవలసిన విద్యలెన్నో ఉన్నవని మాకు నేర్పించినావు. నీకు స్తోత్రం. ఒక అగ్రదేశంలో ల్యాండ్ కావడానికి వీసా ఉంటేనే చాలదు, అక్కడొక స్టేటస్ ఉండాలంటే కాస్త ఎడ్యుకేషన్ ఉండాలి, కొన్ని అర్హతలు ఉండాలి అని మాకు ఎంతో స్పష్టంగా నేర్పించావు. నీకు స్తోత్రం. అగ్రదేశము కాదు, నిత్య మహిమానంద ప్రపంచంలోకి మాకు వీసా దొరికింది, కానీ అక్కడ ఏం చేస్తామో తెలీదు, ఏ స్టేటస్లో ఏ హోదాలో ఉంటామో తెలీదు. కాస్త జ్ఞానము కలిగి ఆలోచన చేసి మమ్మను మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి అయ్యా. రాత్రి అవుతుంది, నిద్ర వస్తే నిద్రపోతున్నాం, మెలకు వస్తే మేలుకుంటున్నాం, ఆకలేస్తే భోజనం చేస్తున్నాం. దినాలు గడిచిపోతున్నాయి, ఏళ్ళు గడిచిపోతున్నాయి. గడిచినంత కాలం ఇంకా భూమి మీద ఉంటామనే నమ్మకాలు మాకెవరికీ లేవు. మా జీవితానికి ముగింపు ఎప్పుడో మాకు తెలియదు స్వామి, ఇంకెంతకాలం మాకున్నదో తెలియదు. చాలా మేము చెక్కబడాల్సిన అవసరం ఉంది కదా నాయన. ఎప్పటికీ సింహాసన యోగ్యులమవుతాము. ఈ భయము, ఈ బాధ, ఈ వేదన ప్రతి క్రైస్తవ విశ్వాసిలో పుట్టించండి తండ్రి. ఒక్క ఓఫిరిస్టులే కాదు నాయన, భూమి మీద ఉన్న సకల డినామినేషన్ల క్రైస్తవ సంఘ, స్థానిక సంఘ శాఖలు అన్నిటిలో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి నీ దాసుడు, కాపరి, ఎల్డర్, డీకన్, ఇవాంజలిస్ట్ అందరిలో ఈ మంట పుట్టించండి. వారెవరైనా మాకు పర్వాలేదు, అందరూ సింహాసన యోగ్యులు కావాలి అని నువ్వు ఆశపడుతున్నావు, మేము ఆశపడుతున్నాం. ఈ ఆశ, ఈ ప్రార్థన తప్పు కాదని, ఇది నీ చిత్తానుసారమైన ప్రార్థనని నిండు నమ్మికతో అడిగి స్వతంత్రించుకుంటున్నాం. మీ దీన సేవకుని మాట రూఢిపరచండి తండ్రి, నీ మాట రూఢిపరచండి తండ్రి. ఈ దినం సత్యదేవుడవైన నిన్ను ఆరాధించడానికి వచ్చిన ప్రియా బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఈరోజు మొదలుకొని మా ఆధ్యాత్మిక జీవిత యాత్ర పద్ధతి మారిపోవటకు సహాయం చేయండి.
చకచక మేము అనేక మెట్లెక్కుటకు సహాయం చేయండి. ఎక్కలేని ఎత్తైన ఈ కొండ మీరే మమ్ము చేయబట్టుకొని ఎక్కించమని యేసయ్యా, మేము పరలోకానికి వచ్చినప్పుడు నీవు మమ్మల్ని చూసి మురిసిపోవునట్లుగా, మేము సింహాసన యోగ్యులుగా మేము కనబడున్నట్లుగా పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాకు సహాయము చేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరివచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయ. ప్రభు యేసు రక్తమునకే జయ. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ